ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం క్రీస్తు పునరుద్ధానంలో వాస్తవికత ఎంత. డౌట్ ఎందుకు ఉంది అంటే, అసలు చనిపోతే బ్రతుకులేదని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇక రెండో బ్యాచ్ క్రీస్తు చనిపోలేదు సిలువలో, క్రీస్తు జస్ట్ మూర్చిపోయాడు వాళ్ళు కొట్టిన దెబ్బలకి. ఆ శిష్యులు వచ్చి ఆ మూర్చిపోయినది ఆయన్ని తీసుకెళ్ళి బతికించేశారు. కాకపోతే చనిపోయి తిరిగి లేచాడని వాళ్ళు పుకారు పుట్టించారని ఒక బ్యాచ్ నమ్ముతారు. కొంతమంది అయితే అసలు పునరుద్ధానమే లేదని నమ్ముతారు. మరి కొంతమంది అయితే ఒకళ్ళ పునరుద్ధానం ఉంటే ఎలాగో మాకు రుజువుపరచండి అని అడిగేవాళ్ళు ఉంటారు. టోటల్గా క్రీస్తు నిమిత్తం ఏవైతే అబద్ధాలు ఆ రోజు చోటు చేసుకున్నాయో ఈరోజు వరకు అలాంటి బ్యాచ్ సమాజంలో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవలేదని. అందుకే చాలామంది విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్నవారు కూడా ఎవరైనా ఇలాంటి విషయాలు చెబితే వాళ్ళకి, కొంతమంది యెహోవా సాక్షులు కానీ, కొంతమంది ముస్లిం సహోదరులు కానీ, హైందవ సహోదరులు కానీ వచ్చి వీళ్ళకి కాస్త బ్రెయిన్ వాష్ చేయగానే క్రైస్తవ్యాన్ని విడిచి వాళ్ళ మతంలో కలిసిపోతున్న వారు ఉన్నారు. టోటల్గా భ్రష్టులైన వారు సమాజంలో కనపడుతున్నారు. అందుకే దాని గురించి కొన్ని విషయాలు మనం వాక్యంలో నేర్చుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 23వ వచనం. ఎవరంట వీళ్ళు? సద్దూకైలని ఒక బ్యాచ్, ఒక తెగ. వీళ్ళంతా యూదుల్లో నుంచి డివైడ్ అయిన వాళ్ళే. పరిసయ్యులు, సద్దూకైలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళంతా యూదుల్లోని రకరకాల తరగతుల వారు, కేటగిరీస్. వీళ్ళెవరంట? సద్దూకైలు. వీళ్ళకి ఉన్న నమ్మకం ఏంటి? చస్తే ఇంకా లేడు, ఈ జీవితం ఇంతటితో సమాప్తం. వాళ్ళ నమ్మకం అది. యేసుక్రీస్తు వారేమో పునరుద్ధానం ఉందని ప్రకటిస్తున్నాడు, వీళ్ళు వచ్చేమో లేదు అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎలాగన్నా కన్ఫ్యూజ్ చేయాలని వాళ్ళు ఒక క్లిష్టమైన, మీ ధర్మశాస్త్రంలో ఇది ఉంది కదా, దీన్ని బట్టి పునరుద్ధానం ఉందంటున్నావు కాబట్టి అని ఒక విషయాన్ని చెప్పారు. ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆ వ్యక్తికి పిల్లలు పుట్టకుండానే ఆయన చనిపోతాడు, భార్య బతికుంటుంది. ఆ వ్యక్తి తమ్ముడు మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో అదే రాయబడి ఉంది మోషే గారి ద్వారా. ఆ తమ్ముడు పెళ్లి చేసుకున్న తమ్ముడికి పిల్లలు పుట్టకుండానే మళ్ళీ తమ్ముడు చనిపోతాడు. ఆ తమ్ముడు తర్వాత వాడు మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇలా 7 సహోదరులు ఒక స్త్రీనే పెళ్లి చేసుకుంటారు. 7 ఎవరికి పిల్లలు పుట్టరు. ఇప్పుడు పునరుద్ధానం ఉందంటున్నావు కదా, పునరుద్ధానంలో 7 భర్తలు, ఒక స్త్రీ. ఒక స్త్రీకి ఎంతమంది భర్తలు అయ్యారు? 7. ఈ 7లో ఈమెకి ఎవరు భర్త అవుతారు? ఏమి ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేసేవాళ్ళు అనుకున్నారు. ప్రభువారిని అడిగారు వాళ్ళు. అదంతా మనం చదివితే ఆ 7లో ఆమె ఎవరికి భారీగా ఉంటుంది అని చెప్పినప్పుడు 28 చూద్దాం. పునరుద్ధానమందు ఆ 7లో ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భార్య ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, మీకు లేఖనాలు కానీ దేవుని శక్తి ఏంటో కానీ మీకు అర్థం కావట్లేదు. పునరుద్ధానమందు ఎవరో పెళ్లి చేసుకోరు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఈ ఏదంటారు సమర్థవంతులు, ఇంకేంటి పేరంటాళ్ళు, ఈ కార్యక్రమాలు ఉండవు. ఇక్కడ దేవుడు శరీరాలు ఇచ్చింది ఫలించటానికి. పెళ్ళి అనే ఒక బంధంతో మీరు ఫలించాలి. అందుకోసం దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించి ఫలించమన్నారు. అందుకోసం పెళ్ళి అవసరం. పునరుద్ధానంలో మళ్ళీ ఇంకా ఫలించే పని లేదు. దేవదూతల్ని చేశాడు, దేవదూతలు ఇంకా మళ్ళీ దేవదూతలు పెళ్లి చేసుకొని మళ్ళీ దేవదూతలకు అనే పని లేదు కదా. అలాగే పునరుద్ధానంలో మళ్ళీ పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏముండవు. దేవుడి లేఖనం అర్థమైతే మీకు ఆ విషయం అర్థమైంది, దేవుని శక్తి ఏంటో అర్థమైనా ఆ విషయం అర్థమైంది. ఈ 2 మీకు తెలియవు కాబట్టి
పునరుద్ధానంలో వీళ్ళు దేవదూతల వలె ఉంటారని చెప్పాడు. ఇప్పుడు భార్యాభర్తలుగా ఉండి ఇక్కడ చనిపోయారు అనుకోండి, మళ్ళీ పరలోకంలో కూడా వీళ్ళే భార్యాభర్తలుగా ఉండి కాపురం చేస్తారు అనుకుంటున్నారు చాలామంది కదా. పరలోకంలో కూడా నువ్వు నాకు భార్యగా వద్దని పెట్టుకుంటారేమో కొద్దిగా దండాలు. ఈ భర్త నాకు పరలోకంలో వద్దనుకుంటారేమో. ఇక్కడ ఇబ్బందులు పడ్డవాళ్ళు. అక్కడ ఎట్లాంటి బంధాలు ఏమీ ఉండవు. అందరూ ఆత్మలుగా ఉంటాం, మహిమా దేహంతో ఉంటాం. అందులో స్త్రీ ఆకారం ఉండదు, పురుషుడాకారం ఉండదు. అధికార సూచనగా దేవుడు పురుషుని పెట్టాడు తప్ప ఇక్కడ శరీర రీతిగా లింగభేదం ఉండదు అక్కడ. కాబట్టి అక్కడ పెళ్ళిళ్ళు అవసరం లేదు. దేవదూతలు ఎలాగైతే దేవుడు సృష్టించినప్పుడు వివాహాలు చేసుకొని ఫలించకుండా ఉన్నారో అలా ఉంటారని చక్కగా క్లారిటీ ఇచ్చారు. ఇంకా వాళ్ళు అడిగిన ప్రశ్న నీరు గారిపోయింది. వాళ్ళ నమ్మకం ఏంటంటే చస్తే బ్రతుకులేదు, ఇక్కడే బ్రతుకంతా అని అనుకుంటున్నారు. ఇలాంటి బ్యాచ్ చాలా ఉన్నారు లోకంలో ఈరోజు కదా. ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఇది యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఉన్న బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఉన్నారు ఇంకా చాలామంది. వాళ్ళు సద్దుకైలే కాదు, అందరికీ వ్యాపించింది ఈ తెగులు. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి ఒకసారి. పౌలు గారు ప్రకటించాడు కొరింథీ సంఘములో, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చాలండి. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు కానీ పౌలు గారు కానీ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ కొరింథీ సంఘంలో కొంతమంది ఏమన్నారు తెలుసా, ఈ సద్దూకైల నుంచి అంటుకున్న తెగులు అనుకుంటా ఇది. వాళ్ళు వచ్చి అలా చచ్చిపోతే బ్రతుకులేదురా, మీరు ఎందుకురా బాబు ఇలా తిప్పలు పడుతున్నారు అని అదే సంఘంలో ప్రకటిస్తున్నారంట. మీలో కొందరు ఏమంటున్నారు, మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు ప్రకటించున్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు అప్పటికీ చనిపోయి తిరిగి లేచి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అప్పటికి సంఘాలు ఏర్పాటైనప్పటికీ మృతుల పునరుద్ధానం లేదు. చస్తే ఎవడో బ్రతకడు, ఈ బతుకు ఈ లోకం ఇంతే, అనుభవించి రాజా అంటమే. ఈ తెగులు అందరికీ అంటుకొని మనం బతుకున్నాం, తిందాం, తాగుదాం, సుఖిద్దాం, రేపు చచ్చిపోతాం కాబట్టి ఈరోజు బతుకున్నాం, ఎంజాయ్ చేయి అంటున్నాడు. ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది? చచ్చిన తర్వాత అర్థమైంది. పోనీ అప్పుడు ఏమైనా సరి చేసుకునే అవకాశం ఉందా చెప్పండి? చచ్చిపోయినాక అయ్యా ఈ ఒకసారి ఒక ఛాన్సీ, మళ్ళీ బతికెళ్ళి ఈసారి అన్నీ మార్చుకొని వస్తానంటే, చచ్చి ఒకసారి ఆ నరకంలో కాలు పెట్టి వచ్చిన తర్వాత ఎవరికన్నా ఏమనిపించింది? చస్తే ఈ నరకానికి రాకూడదు, జాగ్రత్తగా బతకాలి, లోకంలో సుఖాలన్నీ లేకపోయినా పర్లేదు, ఈ బాధ మాత్రం పగాడుకు కూడా వద్దు అనిపించింది. కాబట్టి బతుకున్నప్పుడే సరి చేసుకుంటారని దేవుడు పునరుద్ధానం గురించి తెలియజేశాడు. అయినా వాళ్ళు కొంతమంది నమ్మకుండా పునరుద్ధానం లేదేమి లేదు, ఈ బతుకే శాశ్వతం అనుకున్నారు. ఈ ఆలోచనలో వాళ్ళకి రావటం వెనుక బైబిల్లోని కొన్ని అబద్ధాలు వీళ్ళకి హేతువైనవి. ఏంటి అబద్ధాలంటే, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు చనిపోక ముందు ఆయన వచ్చిన కారణం చెప్పాడు శిష్యులకి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా ఏం చెప్పాడండి? నేను వచ్చాను, యెరూషలేముకి వెళ్తాను, ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళందరూ నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, కానీ 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు, చాలాసార్లు చెప్పాడు. చెప్పినా ఎవరు నమ్మలేదు. శిష్యులే నమ్మలేదు, యేసుక్రీస్తుని వెంబడించిన స్త్రీలే నమ్మలేదు. ఎందుకంటే చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరు లేరు. ఒకవేళ ఉంటే ఎవరో ఒక ప్రవక్త వచ్చి లేపాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే చాలామందిని లేపాడు కదా.
మొదటి వర్తమానంలో విన్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ని లేపాడు, యాయిరు కుమార్తెని లేపాడు. ఇలా కొంతమందిని చనిపోతే తిరిగి లేపాడు. మరి యేసుక్రీస్తు వారే చనిపోయాడు, ఈయన లేపేది ఎవరు? ఎవరు లేపుతారు? తండ్రి కనిపించడు. తండ్రి ఉన్నాడన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి లేపిన ఆయనే చనిపోయాడు, ఈయన లేపటానికి ఎవరూ లేరు కాబట్టి ఇంక ఈయన తిరిగి లేవడు. అప్పుడు చెప్పినప్పుడు విన్నారు కానీ గ్రహించలే శిష్యులు కూడా. 17వ అధ్యాయంలో కూడా 22వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త. యేసు మనుష్య కుమారుడు మనుషుల అంతేనా చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారు ఆయనను చంపుతారు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా ఏడిచారు. సావకముందు ఏడిచారు, చచ్చిపోతానని. కానీ ఎవరు? శిష్యులు. 3వ దినాన్ని తిరిగి లేస్తానా? అది లేదు. మనుష్య కుమారుడు వాళ్ళ చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్ళు ఆయన్ని చంపుతారు, 3వ దినాన్ని లేస్తానన్న విషయం మెమరీలో లేకుండా చస్తాడు అన్న విషయమే గుర్తుపెట్టుకొని ఏడ్చారంట, దుఃఖపడ్డారంట. అంటే విషయం అర్థం కాలేదు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలోకి వచ్చిన చాలామందికి క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయన అంగీకరిస్తే నన్ను కూడా తిరిగి లేపుతాడనే విశ్వాసంతో వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆశీర్వాదాల కోసం, పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసం, ఆరోగ్యాల కోసం, ఇంకా అవసరాలు ఏమన్నా ఉంటే వాటి కోసం ప్రభు దగ్గరికి వస్తారు తప్ప, అలా వచ్చిన వాళ్ళు కొంతమంది సత్యం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది పునరుద్ధానం కావాలి అని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అరుదుగా ఉంటారు. వీళ్ళకి చెప్పాడు శిష్యులకి, అయిన వాళ్ళు నమ్మలేకపోయారు. ఎందుకు నమ్మలేకపోయారు అంటే ఎవరో తిరిగేప్పటికీ లేవలేదు కాబట్టి. ఇక పునరుద్ధానం లేదు అని చెప్పేవాళ్ళు ఎందుకు అలాంటి నమ్మకం అంటే, వాళ్ళకు కూడా ఇంతకుముందు చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు కాబట్టి నమ్మలేకపోవచ్చు. లేఖనాన్ని నమ్మలేదు వాళ్ళు. ముఖ్యంగా దేవుడు చెప్పిన మాటను నమ్మితే ఇంకా ఖచ్చితంగా నమ్ముతారు. కానీ దేవుడి కంటే సొంత ఆలోచన నమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభువుని నమ్మలేదు, వాళ్ళే సిలువేసేశారు. సపోర్ట్ యూదులదైనా సిలువేసే అధికారం రోమా సైనికులకు ఉంది కాబట్టి ప్రభుత్వానికి, వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తానికి యేసుక్రీస్తు వారిని సిలువేశారు. వేసిన తర్వాత ఎప్పుడైతే ఈ శవాన్ని తీసుకెళ్ళి నారబట్టలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ సమాధిలో పెట్టారో వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. ఎవరికి? సిలువ వేసిన వారికి. శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఉన్నారు కదా, కుట్రదారులు. వాళ్ళకు డౌట్ వచ్చింది. ఏది? ఈయన బతుకున్నప్పుడు ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్తాడు, అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ ఆయన్ని చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. ఈ విషయం శిష్యుడు మర్చిపోయారు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? వాళ్ళు వచ్చి అంటున్నారు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుండి. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. వాళ్ళ శిష్యులు మర్చిపోయారు కానీ మేము గుర్తుపెట్టుకున్నాం. శత్రువులు గుర్తుపెట్టుకున్నారండి. యేసుని వెంబడించిన శిష్యులు, స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి గుర్తుందంటే ఏమి? ఆ వంచకుడు, ఆడు మోసగాడు, వంచన చేసేవాడంట. ఏం చేశాడో పాపం. సజీవుడై ఉన్నప్పుడు అంటే బతుకున్నప్పుడు ఏం చెప్పాడంట? 3వ దినాన లేస్తానని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. ఎందుకంటే చచ్చిపోయినోడు ఎవడు లేవడు. ఆడు చెప్పాడు వంచకుడు. ఆడు చెప్పింది శిష్యులు ఏం చేస్తారంటే, శిష్యులు ఏం చేస్తారో కూడా వీళ్ళే ఊహించారు. ఎలా? ఆయన సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చి దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఆ శవాన్ని దాచిపెట్టి, ఇదిగో ఖాళీ సమాధి ఉందో చూసారా, ఆయన చెప్పినట్టే ఆయన సజీవంగా తిరిగి లేచాడు అని పుకారు పుట్టిస్తారు. ఇదంతా మేము ఆలోచించాం. కాబట్టి
ఆ శిష్యులు వచ్చి సమాధి మీద రాయి దొర్లించి ఆ శవాన్ని ఎత్తుకుపోకుండా సమాధిని భద్రం చేయి అని ఎక్కడికి వచ్చి అడిగారు? పిలాతు దగ్గరకు వచ్చి అడిగారు. అంటే సిలువ వేసిన వాళ్ళు ఒకవేళ లేస్తాడనే అనుమానం కానీ వాళ్ళకు కూడా లేదు, కానీ చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళిపోయి దాచిపెట్టి తిరిగి లేచాడని ఆయన బతికున్నప్పుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరిందనే పుకారు పుట్టిస్తారు శిష్యులు. ఆయన ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పుట్టిస్తారు అనే విషయం వీళ్ళు ఎరిగి ముందుగానే వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళే ఊహించి ఆ శిష్యులు వచ్చి సమాధి మీద రాయి దొర్లించకుండా కాపలా పెట్టు అని అంటున్నాడు. సమాధిని భద్రం చేయంటే ఆ పిలాతు ఏమన్నాడు? అందుకు పిలాతు, ఆల్రెడీ కాపలా ఉన్నారు కదా, కాపలా పెట్టేశాం కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేయుడి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారితో ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. సీలేశారు రాతికి. అంటే ఎవరైనా వచ్చి రాయి కదిలిస్తే సీల్ పోయింది. సీల్ పోతే రాయిని ఎవడో వచ్చి కదిలిచ్చాడు అని ఈజీగా అర్థమైపోద్ది. ఆల్రెడీ కాపలా ఉంది, మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళి కొంతమందిని కాపలా పెట్టారు, సైనికుల్ని కాపలా పెట్టారు. అంటే 2 కాపలాలు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ పిలాతు కొంతమందిని పెడితే వాళ్ళు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా సైనికుల్ని వీళ్ళు బతిమలాడుకొని, ఈ బ్యాచ్ ఎవరి బ్యాచ్? ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కొంతమందిని అక్కడ కాపలాగా పెట్టారు. మొత్తానికి ఎంత కాపలా పెట్టినా దేవదూత వచ్చాడు, సమాధి మీద రాయి దొర్లించారు, ప్రభువారు తిరిగి లేచాడు. ఇది వాళ్ళ కళ్ళ ముందే జరిగిపోయింది. ఆ దేవదూత రాగానే వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ అవాక్కైపోయారు, పడిపోయారు. జరిగిందంతా చూశారు. చూసి వెంటనే వెళ్ళిపోయి ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు, ఆయన నిజంగా దేవుని కుమారుడే అని వాళ్ళకి చెప్పగానే, వాళ్ళని నియమించిన ఈ ప్రధాన యాజకులకి అధికారులకి వీళ్ళందరికీ చెప్పగానే, ఈ మాట ఇంకొకసారి ఎక్కడ మీరు నోరు జారొద్దు, మాకు చెబితే చెప్పారు కానీ ఇంకెక్కడ ఈ విషయం జారొద్దు, మీరేం చేయాలంటే అని అప్పుడప్పుడు వాళ్ళు ఆలోచించుకొని పెద్ద ప్లాన్ వేశారు. వారు వెళ్ళొచ్చుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏమేం జరిగింది, ఆయన ఎలా లేచాడు, మగ్దలేని మరియ ఏం మాట్లాడింది, ఈ మాట శిష్యులకు చెప్పమని ప్రభువారు చెప్పటం, ఈ మొత్తం అంతా వాళ్ళు విన్నారు. జరిగిందంతా, దేవదూతలు రావటం, సమాధి మీద రాయి దొర్లించటం, ఆయన సజీవంగా తిరిగి లేవటం, ఇవన్నీ జరిగినవన్నీ ప్రధాన యాజకులకు పోసుకొచ్చినట్టుగా చెప్పారు. ఎవరు? ఈ కావలిలో ఉన్నవారు సైనికులు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి పెద్ద మీటింగ్ చేసుకున్నారు. అప్పుడప్పుడే మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్. పెద్దలతో కూడి వచ్చి మంచి ఆలోచన చేసి, ఇప్పుడు సైనికులకి ఏమిచ్చారు? లంచం ఇచ్చారు. కొంత కాదు. ఎందుకు చాలా ఇవ్వాల్సి వచ్చిందంటే, రోమా సైనికులు తప్పు చేస్తే, గుర్తుపెట్టుకోండి, రోమా సైనికులు తప్పు చేస్తే పౌరుడికి ఇచ్చే శిక్ష కంటే సైనికుడికి ఎక్కువ శిక్ష వేస్తారంట. రోమా గవర్నమెంట్ అంత కర్కోటంగా ఉంటుంది. అంటే తను నియమించిన సైనికులు, అంటే మన లెక్కలో చెప్పాలంటే పోలీసులు లేదా మిలిటరీ వాళ్ళు తప్పు చేస్తే గవర్నమెంట్ మామూలు శిక్ష విధించదు. ఎందుకంటే కంచే సేను మీద తట్ట. కాబట్టి రోమా సైనికులు అంత ఈజీగా ఎవడో లంచం ఇచ్చినా లొంగరు. అందుకని ఈ ప్రధాన యాజకులు వీళ్ళకి రోమా ప్రభుత్వంతో కొంచెం లింక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇచ్చారు. ఏంటి? ద్రవ్యం అంటే డబ్బు. ఎంత ఇచ్చారంట? చాలా ద్రవ్యం ఇచ్చి, ఇప్పుడు మీరు చెప్పాల్సిన విషయం జాగ్రత్తగా వినండి. ఇంత డబ్బు తీసుకున్నారు కదా, ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పండి, నిజం అన్నట్టుగా చెప్పండి అని. మేమేమో కాపలా కాసాం కానీ కాసేపు కునుకు తీసామండి, అలా నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి
అతన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి. వీళ్ళు ఇచ్చిన ఐడియా ఎట్లా ఉంది? రాత్రిపూట మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని మీరు అలా చెప్పండి. ఏదైనా మీకు తేడా వస్తే మేము చూసుకుంటాం కదా, మేము ఉన్నాం కదా, మీకేం ప్రాబ్లం లేదని డబ్బు ఎక్కువగా ఇచ్చి ఆ కాపలాదారులతో ఈ అబద్ధాన్ని చెప్పించారు. ఇది అధిపతి చెవిన పడిన మేము అతన్ని సమ్మతపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నే వరకు, అంటే ఈ గ్రంథం రాసే వరకు అని అర్థం. కానీ ఈనాటి వరకు యూదుల్లో చాలామంది నమ్మరు. వచ్చిన ఆయన మెస్సియాని నమ్మరు. ఒకళ్ళు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అంటే ఏం లేవలేదు, ఆయన లేచినట్టుగా శిష్యులు క్రియేట్ చేశారు అని నమ్ముతారు. వచ్చిన ఆయన మెస్సియా అయితే మమ్మల్ని పరిపాలిస్తాడు, ఇనపదండంతో పరిపాలిస్తాడు. దావీదు గారు ఎలా పరిపాలించారు అలా పరిపాలిస్తారు. కానీ వచ్చిన ఆయన పేదవాని కుటుంబంలో పుట్టాడు, ఆయనట్ట మెస్సియా అవుతాడని ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు నమ్మరు. ఇప్పటికీ నమ్మరండి వాళ్ళు. నేటి వరకు ఈ అబద్ధం అక్కడ కూడా వ్యాపించింది. ఇది క్రీస్తు పునరుద్ధానం కాలేదు అని అనటానికి చాలా ఆధారం కల్పిస్తుంది. అంటే నిజాన్ని కొంతమంది నమ్ముతారు, అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతారు. ఈ అబద్ధాన్ని నమ్మేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కనీసం కొంచెం ఇంట్రాగేషన్ చేసిన, కొంచెం ఆ విషయాన్ని గురించి ఆ రోమా ప్రభుత్వం వారు ఏదన్నా కొంచెం ఎంక్వైరీ చేసిన ఆ కావలి వారికి మూడేది. కావలి వారిని ప్రేరేపించిన ఈ ప్రధాన యాజకులకు కూడా తేడాలు వచ్చాయి. కానీ వీళ్ళకి చాలా ద్రవ్యం ఇస్తే వీళ్ళు నమ్మకంగా చెప్పారు కావలి వారు. దాంతో ఎక్కడొక్కడ సైలెంట్ అయిపోయింది. ఒకవేళ దాన్ని వాళ్ళు నమ్మి ఉంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? నమ్మితే ఏం చేయాలి? అధికారులు ఏం చేయాలి? శిష్యులు చెప్పిన మాట, కావలి వారు చెప్పిన మాట రోమా అధికారులు నమ్మి ఉంటే ఏం జరిగేది? ఎవరు ఎత్తుకుపోయారని చెప్పారు? వీళ్ళు శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పారు. ఇప్పుడు వెంటనే సైన్యాన్ని పంపించి ఆ శిష్యులు ఎక్కడెక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేస్తారా లేదా? వాళ్ళు యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళలేదు. యెరూషలేములోనే గవర్నమెంట్కి భయపడి దాక్కున్నారు. దాక్కున్న దగ్గరికి అయితే ప్రభు వెళ్ళింది మేడగదిలో ఉన్నప్పుడు కదా. ఎక్కడో దాక్కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఈ తలుపులన్నీ బిగించుకున్నారంట కిటికీలతో సహా. అక్కడికి వెళ్ళాడు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత. ఇప్పుడు ఆ ప్రభుత్వం వారు దీన్ని నమ్మితే శిష్యుల్ని అర్జెంటుగా ఎక్కడెక్కడున్నా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయాలి. ఖచ్చితంగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు? అరే మా సైన్యం చెప్పారు, ఇది ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు, కాపలా ఉన్న వాళ్ళే ప్రత్యక్ష సాక్షులే చెప్పారు కాబట్టి మర్యాదగా చెబుతారా, మొత్తాన్ని లేపేయమంటారా అని అంటారా అనరా? అప్పటికి ఇంకా శిష్యులు విశ్వాసంలో బలపడలా. ఎందుకంటే పేతురు గారు ఆల్రెడీ 3 సార్లు అబద్ధం ఆడేశాడు. ఈ రాత్రి తెల్లవారి కోడి 3 సార్లు కొయ్యక మునుపు నన్ను ఎరుగనని నువ్వు మమ్మారు అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆడేశాడు కదా. అంటే క్రీస్తు పునరుద్ధానాన్ని ఇంకా నమ్మలేదు కాబట్టి, విశ్వాసంలో ఇంకా వాళ్ళు బలపడలేదు కాబట్టి ఆ రోమా ప్రభుత్వం వచ్చి వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే అవసరం లేదు. వాళ్ళు వచ్చి సైనికులు ఒకసారి పిలాతు గారు పిలుస్తున్నారు వచ్చేయండి అనగానే పేతురు గారికి పడిపోయి ముఖ్యంగా, ఎందుకంటే అంత పరిపూర్ణమైన విశ్వాసం లేదు కాబట్టి. అందుకే కదా దాక్కున్నారు. ప్రభువుని ఎరగనని 3 సార్లు చెప్పాడు కదా అప్పటికే. కాబట్టి అందరూ దాక్కున్నారు, యెరూషలేములోనే ఉన్నారు. అయితే అట్లాంటి ఎంక్వైరీ ఎక్కడ జరిగినట్టుగా మనకి దాఖలాలు లేవు కదా. వాళ్ళు యెరూషలేములో ఉన్నా కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదంటే అబద్ధాన్ని అందరూ నమ్మారు. ఎవరు నమ్మారు? ప్రజలు నమ్మారు. ప్రభుత్వం దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. ఎందుకంటే రోమా గవర్నమెంట్ ఎంత కర్కోటకమైందంటే ఒక సందర్భంలో పేతురు గారిని జైల్లో వేస్తారు, తెలుసు కదా. పేతురు గారిని జైల్లో వేస్తే జైలు గోడలన్నీ బద్దలైపోయి దేవదూత వచ్చి 12వ అధ్యాయం అపోస్తుల కార్యాలయం ఉంటుంది, తీయొద్దు. పేతురు గారిని అలా బయటికి తీసుకెళ్ళిపోతారు. వేసిన తాళాలు అన్నీ పగిలిపోతాయి, గేట్లు పగిలిపోతాయి, బయటికి తీసుకెళ్ళిపోతారు. అది ప్రత్యక్షంగా చాలామందికి చూశారు కాబట్టి దాని గురించి ఎంక్వైరీ ఎక్కడ చేయలే. అంటే సైనికులకి ఎలాంటి శిక్ష వేయలేదు, కానీ
16వ అధ్యాయంలో మరొకసారి శిష్యులందరినీ బంధించారు. ఒకసారి చూద్దాం ఆ మాట. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 27, 28 చూడండి. ఆ పౌలు గారిని చెరసాలలో వేసిన సందర్భంలో 16, 27, 28. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, అంటే పౌలు గారిని శీలని జైల్లో బంధించినప్పుడు వాళ్ళు పాటలు పాడారు, ఖైదీలు అన్నారు. మొత్తానికి భూకంపం వచ్చి జైలు గోడలన్నీ బద్దలైపోయినాయి, కాగడాలన్నీ ఆరిపోయినాయి, చీకటి ఉంది. చెరసాల నాయకుడు మేలుకొని, ఏంటి ఈ భూకంపం ఏమైపోయిందంటే మొత్తం గోడలన్నీ బద్దలైపోయినాయి, వీళ్ళ ఖైదీల సంఖ్యలు కూడా విడిపోయినాయి అంట. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే చెరసాల నాయకునికి ఖైదీలు ఎవడో మిగిలి ఉండడు, అందరూ పారిపోయి ఉంటారు. ఆ పారిపోతే రోమా గవర్నమెంట్ ఏం చేసిద్ది? జైలర్ని చిత్రహింసలకు గురి చేసిద్ది. వాళ్ళ చేతిలో చిత్రహింసలు అనుభవించి చావటం కంటే నన్ను నేనే పొడి చేసుకుంటే ప్రశాంతంగా చచ్చిపోతాను, ఆడి చేతిలో మాత్రం పడకూడదు అనుకొని తను తాను కత్తి తీసుకొని పొడుచుకోబోయాడంటే రోమా గవర్నమెంటు అధికారులు తన కింద ఉన్న వారిని ఎంత కఠినంగా శిక్షిస్తుందో మనం ఆలోచించాలి. ఒకసారి 12వ అధ్యాయం కూడా చూద్దాం. 12వ అధ్యాయము 18, 19 వచనాలు. పేతురు గారు అపోస్తల కార్యాల గ్రంథం తెల్లవారుగానే పేతురు ఏమాయను అని సైనికుల్లో కలిగిన గలిబిలి, ఎవరిలో కలిగింది గలిబిలి? ఎవరిలో కలిగింది? సైనికుల్లో కలిగింది. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయంట. మొత్తానికి పోయాడు, తప్పించుకొని పోయాడు పేతురు గారు. అదేనా? తెల్లవారుగానే పేతురు ఏమాయనని సైనికులతో కలిగిన గలిబిలి ఇంత అంత కాదు. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. ఏది? వీళ్ళ ఆధీనంలో ఉన్న ఒక ఖైదీ తప్పించుకున్నాడు. అది ఏమన్నా జరగని, జైలు గోడలు బద్దలవని, సంఖ్యలు విడిపోని, ఏమన్నా జరగని, వీళ్ళు కాపలాదారులు కాబట్టి వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని ఖైదీలని సైనికులకి ఏం చేశాడు? ఆజ్ఞ. సైనికులకు వేసిన శిక్ష ఏంటి? మరణశిక్ష విధించాడు. అంటే రోమా ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా తన కిందన్న ఉద్యోగుల పట్ల నిర్వహిస్తున్నప్పుడు మరి ఈ సైనికులు అబద్ధాన్ని చెప్పారు. ప్రధాన యాజకులు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళు చెప్పినప్పుడు అంత ఈజీగా వదిలేసిద్దా? చెప్పండి, వదిలేసిద్దా? గవర్నమెంట్ వదిలేదు. కానీ వదిలేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళని ఎక్కడా ఎంక్వైరీ చేసినట్టుగా లేదు. పోనీ వీళ్ళు పెంతెకోస్తు పండుగ దినం అయిపోయి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు. అది 3వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. పుట్టుకుంటివాడిని వీళ్ళు స్వస్థపరుస్తారు. ఏంటి ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదే అని అందరూ ఆశ్చర్యపోయి నుంచున్నప్పుడు వీళ్ళ వైపు తేరి చూస్తున్నప్పుడు, ఏంది మా వలన జరిగింది అనుకుంటున్నారా? ఇది నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు తిరిగి లేవగలిగాడు అని పేతురు గారు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి కన్నుగుట్టి ఈ ప్రధాన యాజకులు వీళ్ళు వచ్చి ఏం చేస్తారో చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయములో ఇది జరిగిద్ది. మనం 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకైలు. ఎవరెవరండి? యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకైలు. వారు పేతురు, యోహాను గారు ప్రజలకు బోధిస్తున్నప్పుడు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు కావలిలో వారిని ఉంచిరి. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. వీళ్ళందరూ సువార్త ప్రకటించి క్రీస్తుని బట్టి పునరుద్ధానం అని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి?
అరే క్రీస్తు ఎక్కడ చనిపోయి తిరిగి లేచాడు, మీ క్రీస్తుని మీరే దాచిపెట్టి పునరుద్ధానం అయ్యాడని మీరు అనవసరంగా ప్రకటిస్తున్నారు. ఇదిగో సైనికులు చెప్పింది సాక్ష్యం ఉంది కదా అని అన్నారా? ఏం చెప్పారు వాళ్ళు? 16 నుంచి చూద్దాం. ఈ మనుషులను మనం ఏమి చేయుదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. అయినను ఇది ప్రజలలో వ్యాపింపకుండుటకై, ఏది యేసుక్రీస్తు వారిని బట్టి పునరుద్ధానం ఉందన్న సువార్త ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండా ఉండటానికి ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొండ్రి. అంటే ఈ వార్త నువ్వు ఎవరితో చెప్పకూడదు అన్నారే తప్ప మీరు చేసింది తప్పు. ఆయన తిరిగి లేవలేదు అన్న విషయం అక్కడ ప్రస్తావించలేదంటే ఏమర్థం అవ్వాలి మనకి? అసలు ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు, కానీ ఈ అబద్ధం మాత్రం వ్యాపించింది. నిజం మాత్రం అక్కడక్కడ వ్యాపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నారు. అప్పుడు అంతకుముందు అబద్ధాలు ఆడిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు, శిష్యులు ఇప్పుడు బలపడ్డారు. ఎందుకని? చనిపోయి తిరిగి లేచింది ఈ ప్రభువే, మాతో ఉన్న ప్రభువే, 3.5 సంవత్సరాలు మాతో పాటు తిరిగిన ప్రభువే ఇప్పుడు తిరిగి లేచాడు, మమ్మును కూడా అన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చావంటే భయం లేదు. చచ్చిపోతే బతికిస్తానని ఎవరైనా డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? పలానాడు కరోనా వచ్చింది దగ్గరికి వెళ్ళొద్దని చెప్తే ఏం చేస్తాం? మా డాక్టర్ ఉంటాడండి, ఆయన మమ్మల్ని బతికిస్తానన్నాడు, చాలామందిని బతికిచ్చాడు అని ధైర్యంగా వెళ్ళిపోతాం. చావంటే మనకు భయం ఉండదు. అవసరమైతే లారీ కింద తలకాయన పెట్టేస్తాం. ఎందుకు? మళ్ళీ శివ మంత్రం అనగానే మనం తిరిగి ఎలా ఉన్నామో అలా తయారవుతాం. కాబట్టి ప్రభువారు ఎప్పుడైతే తిరిగి లేచాడనే నమ్మకం వీళ్ళకు కుదిరిందో వాళ్ళల్లో విశ్వాసం బలపడిపోయింది. పునరుద్ధానం ఉంది అని చెప్పేటప్పుడు మనకు అప్పుడు అర్థం కాలేదు. యోహాను సువార్త 2:19 19, 20, 21లో ప్రభువు చెప్పిన మాటని వాళ్ళు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన బతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఇక్కడ మిరగాయ కూర పెట్టినట్టున్నారు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినముల్లో దాన్ని లేపుదువా? యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి, వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పింది ప్రతి ఆత్మ సంబంధమైన విషయాలు వీళ్ళేమో శరీరరీతిగా అర్థం చేసుకున్నారు కదా. ఏలి ఏలి లామా సబక్త అనగానే వాళ్ళకేం అర్థమైంది? అబ్బో ఏలియా గారిని పిలుస్తున్నాడు అనుకున్నారు. ఈయనేమన్నాడు? నా దేవా నా దేవా. అది ఆయనేమో ఆత్మ సంబంధంగా మాట్లాడతాడు, మనకేమో శరీర సంబంధంగా అర్థమైంది. ఇక్కడేమన్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో కడతానంటే శిష్యులేమో అబ్బో వాళ్ళు 46 సంవత్సరాలు కట్టారు దీన్ని, మీరేంటి? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46. అదే 46 సంవత్సరాలు ఎప్పుడు కట్టారు? 20 ఏళ్ళు కట్టారు. ఎవరు? సొలొమోను గారు కాదు, జెరుబ్బాబెలు, ఎజ్రా గారు, నెహెమ్యా గారు, వీళ్ళందరూ కలిసి సుమారు 20 ఏళ్ళు కట్టారు. మరి 46 సంవత్సరాలు ఎందుకన్నారంటే ఆ కాలంలో క్రీస్తుపూర్వం 18వ శతాబ్దంలో మహాహేరోద్ అనే ఒక ఆయన ఉన్నాడు, కైసర్ చక్రవర్తి. ఆయన యూదులను మెప్పు పొందాలని దీన్ని రీమోడల్ చేయటం ప్రారంభించారు. అవి మొత్తం కలిపి వీళ్ళు లెక్కేసుకొని చెప్తున్నారు. సుమారు నువ్వు 3 దినాల్లో కడతావా అనుకుంటున్నారు. ఆ విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంట? చదవండి కిందకి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన చెప్పింది దేని గురించి? ఈ శరీరం పడగొట్టండి, మరి బళ్ళాలతో పొడుస్తారు, ముళ్ళ కిరీటం పెడతారు, కాళ్ళతో చేతుల్లో
మేకులు కొడతారు, కొరడాలతో కొడతారు. మొత్తానికి ఈ దేహం అనే దేవాలయాన్ని ఏం చేస్తారు? మీరు పడగొట్టండి. ఎన్ని రోజుల్లో లేపుతానన్నాడు? అంటే సమాధిలోకి పోయి 3వ దినాన తిరిగి ఈ దేహం అనే దేవాలయాన్ని లేపుతానని ఆయన చెప్తే ఆత్మీయంగా, వాళ్ళేమో యెరూషలేము మందిరం అనుకున్నారు. అప్పుడు అర్థమైంది అది. కానీ ఆయన తిరిగి లేచి 40 రోజులు వీళ్ళతో ఉండి అనేకమైన దృష్టాంతాలని, రుజువుల్ని వాళ్ళకు చూపించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్న తర్వాత ఈ విషయం అప్పుడు అర్థమైంది. కింద మాట చదువుదాం. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని. ఏ మాట? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3 దినాల్లో లేపుతానన్న మాటకి పరమార్థం ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది. చెప్పినప్పుడు మాత్రం అర్థం కాదు. ఈనాటికే క్రైస్తవులకి యేసు చనిపోయి తిరిగి లేచాడు, మృతుల్లో నుంచి పునరుద్ధానం. ఎందుకంటే అలాంటి పునరుద్ధానం ఇంతవరకు ఎవరికి లేదు, ఎవరికి దక్కలేదు. యేసుక్రీస్తు వారు చాలామందిని తిరిగి లేపాడు కదా. ఆయన చాలామందిని సజీవంగా లేపాడు, చనిపోయిన వాళ్ళని. వాళ్ళు మళ్ళీ చనిపోయారు. ఎందుకంటే ఏ శరీరంతో చనిపోయారో అదే శరీరంతో బతికించాడు. వాళ్ళకున్న ఆయుష్కాలాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు చనిపోయారు. పాత నిబంధనలో కొంతమంది భక్తులు కొంతమంది చనిపోయిన వ్యక్తిని కూడా బతికించారు. కానీ యేసుక్రీస్తు వారు బ్రతికిన ఆ తిరిగి లేచిన ఆ పునరుద్ధానం అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ రాలేదు. ఆయన ఒక్కడికే వచ్చింది. అదే ఫస్ట్, ఇప్పటి వరకు అదే లాస్ట్. కొరింథీ మొదటి పత్రికలో ఈ విషయం ఉంటుంది. 15వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలం అంటున్నాడేంటి? ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి పండు, ప్రథమ ఫలం. మనం చెట్టు వేసాం, మొట్టమొదటి ఒక కాయ వచ్చింది, దాన్ని ఏమంటాం చెప్పండి? లాస్ట్ ఫలం అంటాం. అన్ని ఫలాల్లో ఒక ఫలం అంటామా? ఏమంటాం? ప్రథమ ఫలం. ఉద్యోగం వచ్చింది, మొదటిసారి వచ్చిన జీతాన్ని ప్రథమ జీతం అంటాం కదా. రిటైర్డ్ అయిపోయినాక వచ్చే జీతాన్ని చివరి జీతం అంటాం. ఇప్పుడు పెన్షన్లు కూడా లేవుగా. నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలము. అంటే దేవుడు వేసిన పంట భూమి మీద వేస్తే అందులో మొట్టమొదటగా ఫలించిన ఫలం యేసుక్రీస్తు వారు. అంతకుముందు చాలామంది పుట్టారు, చాలామంది చనిపోయారు, కానీ మహిమా దేహముతో ఫలించిన ఒకే ఒక ఫలం యేసుక్రీస్తు వారు. మరి మిగతా విత్తనాలన్నీ ఎప్పుడు ఫలిస్తాయి అంటే క్రీస్తు రెండవ రాకడలో అందరూ పునరుద్ధానం అవుతారు. క్రీస్తు రెండవ రాకడలో అందరూ బతుకుతారు. అంటే మంచోళ్ళు బతుకుతారు, చెడ్డోళ్ళు బతుకుతారు. పునరుద్ధానం అందరికీ ఉంది, చెడ్డోళ్ళకి ఉంది, మంచోళ్ళకి ఉంది. అయితే తేడా ఏంటంటే మంచోళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. అంటే క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే పరలోకం వెళ్తారు. చెడ్డోళ్ళు కూడా పునరుద్ధానంలో లేచి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడుంది? అక్కడే ఉంది. చదవండి 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 20 నుంచి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక, మరణం అనగానే చావు అనుకోకండి, తప్పు. మరణం అనగానే దేహ సంబంధమైన బాహ్య మరణం అనుకోకండి. మనుషుని ద్వారా మరణం వచ్చిందంటే ఒక ఆదాము అనే వ్యక్తి ద్వారా నరకం కనెక్ట్ అయింది భూమి మీదకి. మరణం అంటే రెండవ మరణం, గుర్తుపెట్టుకోండి. ఒక ఆదాము గారి ద్వారా మనకు వచ్చింది ఏంటంటే శరీర సంబంధమైన చావు కాదు. ఆదాము గారి ద్వారా మనకు వచ్చింది
నరకానికి కనెక్ట్ అయ్యే తత్వం అంటే పాపం. ఆయన చేశాడు, ఆయన పోలి మనం కూడా చేస్తున్నాం. జన్మ పాపం కాదు. ఒక మనుషుని ద్వారా మరణము వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆ మనిషి ఎవరో ఈ మనిషి ఎవరో చెప్తున్నాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చిందంటే ఆ ఆదాము ద్వారా అందరికీ నరకానికి కనెక్ట్ అయ్యారు. అలాగుననే క్రీస్తునందు కొందరా అందరా? క్రీస్తునందు అందరూ, ఆదాము గారి దగ్గర నుంచి ఎంతమంది అయితే ఉన్నారో అందరూ బతికించబడతారు. ఎవరినందు? క్రీస్తులోనే బతికించబడతారు. అయితే ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడును. ఈ వరుస ఎలా ఉంటుందంటే, లాస్ట్ పుట్టినవాడు అంటే ఆదాము గారి దగ్గర నుంచి ఇంకా క్రీస్తు రాకడ వరకు ఉన్న ఈ జనాంగంలో చివరిగా పుట్టినవాడు మొదట బ్రతుకుతాడు. అప్పుడు పుట్టినవాడు, ఆదాము గారి కాలంలో పుట్టినవాళ్ళు లాస్ట్లో బ్రతుకుతాడు. ఇది వరుస. మొదటివారు కడపటివారు ఆ మాట ఉంటుంది అక్కడ. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు అంటే మొట్టమొదట క్రీస్తు బ్రతికించబడ్డాడు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఏముంది ఫుట్నోట్ అక్కడ? ఆగమనమునందంటే రెండవ రాకడలో అని అర్థం. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఒకటో క్రీస్తు రెండో క్రీస్తు కాదు. మనం పత్రికలు కూడా అలా చదువుతాం, ఒకటో పేతురు రెండో పేతురు అని. ఇద్దరు ముగ్గురు పేతులు ఉన్నారేంటి? తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే కొంతమంది ఏం అర్థం చేసుకుంటారు, శిలువకు ముందు ఒక క్రీస్తు, శిలువ తర్వాత ఒక క్రీస్తు అనుకుంటారేమో. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు అందరూ బతికించబడతారని ఉందిగా అక్కడ. ఇప్పుడు ఎక్కడేంటి ఏమంటున్నారు? ఆయన వారు బతికించబడుదురు అంటే ఆయన వారంటే క్రీస్తుని అంగీకరించి పునరుద్ధానం కోసం బాప్తీసం పొంది దాని ప్రకారంగా బతికిన వారే తిరిగి పునరుద్ధానంలో లేస్తారు. మరి అందరూ బతికించబడతారని చదివాం కదా అక్కడే. అందరూ వస్తారు. పరదేశంలో ఉన్నవారు వస్తారు, వేదన కర్మని స్థలంలో ఉన్నారు అంటే పాతాళ లోకంలో ఉన్నవారు అందరూ వస్తారు. మంచోళ్ళైనా సరే చెడ్డోళ్ళైనా సరే. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో మంచి చేసిన చెడ్డ చేసిన అంటే రెండు రకాల వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. దేహముతో జరిగించిన వాటి ఫలము పొందునట్లు ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట రెండవ రాకడలో ప్రత్యక్షం అవ్వాలి. అంటే అందరినీ క్రీస్తే బ్రతికిస్తాడు. అయితే అందరూ ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన వారు బతికించబడుదురు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది వాక్యానుసారంగా బతికిన వాళ్ళు పునరుద్ధానంలో పాలివారై పరలోకానికి వెళ్ళిపోతారు. అది మరి మిగతా వాళ్ళు కూడా బతికించబడ్డారు కదా, వాళ్ళు ఏంటంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తుని మనం పునరుద్ధానం కోసమే అంగీకరిస్తే ఒక పౌలు గారు లాగా ఏమంటాడు పౌలు గారు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో ఫిలిప్పీ 3వ అధ్యాయం ఏమన్నాడు? ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుండి పునరుద్ధానము కావాలనని 10వ వచనం కదా, 3:10 ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలని క్రీస్తు మరణ విషయంలో సేమ్ అనుభవం కావాలంట. ఏమన్నా యేసుక్రీస్తు మామూలుగా మరణించాడా? చెప్పండి. అలాంటి మరణం నాకు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ప్రభా కష్టాలే వద్దు ప్రభా, తీసేయి నిన్నే తీసేస్తాడు. ఏం తీసేయమని అడుగుతాం ప్రభువుని? శ్రమలొద్దు, కష్టాలొద్దు, ఇబ్బందులొద్దు, ఇరుకులొద్దు, కరువు వద్దు, అన్ని సౌకర్యాలు కావాలి. ఈ పిచ్చోడు ఏమంటున్నాడు పౌలు గారు? పిచ్చోడని అంటాం మనం, ఎందుకంటే మనం తెలియగలలాగా. ఆయన ఏమంటున్నాడు? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఎందుకు ఆయన మరణ విషయంలో నాకు అలాంటి అనుభవం కావాలనుకుంటున్నానంటే ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవటానికి
పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఉంచుకోవచ్చుగా ఆస్తులు అన్నిటినీ వదిలేసి కష్టాలు కావాలంటున్నాడేంటి? ఎరుబాగులోళ్ళకి కనపడుతున్నాడు కదా. అవి ఉంటే నీకు కష్టాలు ఉండవు. డబ్బు ఉంటే సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా చెప్పండి? సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా? పౌలు గారికి ఏమర్థమైందంటే ఈ డబ్బు ఉంటే ఏం వస్తాయి? సుఖాలు వస్తాయి. నాకేం కావాలంటున్నాడు? కష్టాలు. ఎలాంటి కష్టాలు? ప్రభువు లాంటి కష్టాలు, ప్రభువు పడిన కష్టాలు లాంటి కష్టాలు నాకు కావాలి. అప్పుడే నాకు పునరుద్ధాన బలం ఏంటో తెలిసిపోద్ది. ప్రభువారు ఎందుకని శ్రమలు అనుభవించాడంటే పునరుద్ధానం ఇలా అనుభవిస్తేనే ఇస్తాడు తండ్రి. అది ఆయన రాసుకున్నాడు. తండ్రి రాసుకున్నాడు కాబట్టి ఈ శ్రమలు కావాలని ఇష్టపడి ఆయన పొందాడు శిలువ మరణం. ఇప్పుడు నాకు కూడా సేమ్ అలాంటి కష్టాలే కావాలి. అలాంటి కష్టాలు కావాలంటే ప్రభు దగ్గర ఏం ఆస్తి లేదు, నాకు కూడా ఉందగాని వద్దు, వదిలేసే. ఎలా వదిలేశాను అన్నాడు? పెంటతో సమానంగా వదిలేశాను అన్నాడు. ఇప్పుడు డబ్బు కావాలా పునరుద్ధానం కావాలని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? నోటితో పునరుద్ధానం కావాలంటాం కానీ మనసులో డబ్బు జబ్బే ఉంటుంది. ఏముంటుంది? డబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకోదు గుండె. ఏమని కొట్టుకుంటుంది? పునరుద్ధానం అని ఎవరి గుండె అని కొట్టుకుంటుందా? కొట్టుకోదు. అది ఇస్తాడు ఈడు సర్వసంగతి. ముందు ఇక్కడ మాత్రం డబ్బుతో వచ్చే సుఖాలు కావాలనుకుంటామండి. ఆయన ఏమంటున్నాడు పౌలు గారు? ఏ విధము చేతనైనా నాకు కావాల్సింది మృతుల్లో నుంచి పునరుద్ధానం. అది ప్రభువు మాత్రం ఇవ్వగలడు. ఎలా ఇస్తాడు? ఆయనలాగా శ్రమ పడితే ఇస్తాడు. ఆయన మరణ అనుభవం ఏంటో నాకు కూడా అర్థమైతే ఇస్తాడు. ఆయన పునరుద్ధాన బలం ఏంటో నాకు అర్థమైతేనే ఇస్తాడని అవి కావటం కోసం, అవి కావాలని కోరుకోవటం కోసం ఉన్న ఆస్తిని వదిలేశాడు. అందుకే ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు అవటానికి నాకేం కావాలయ్యారంటే ఉందంతా పేదలకు ఇచ్చేసి ఖాళీగా రా అంటున్నాడు. ఎందుకంటే నీ డబ్బు ఉంటే మనసు ఎక్కడ ఉంటుంది? దాని మీదే ఉంటుంది. నీకు పునరుద్ధానం కావాలనుకుంటున్నావు కదా, నిత్య జీవం కావాలనుకుంటున్నావు కదా, కావాలంటే నీ దగ్గర ఏమి ఉండకూడదు, నువ్వు రిక్తుడిగా ఉండాలి. అప్పుడు కష్టాలంటే ఏంటో నీకు అర్థమైద్ది, ప్రభువు పడిన బాధ ఏంటో నీకు అర్థమైద్ది. అదే బాధ నీ సోదరుల కోసం నువ్వు పడాలి. అలా పడినప్పుడే వాళ్ళు తిట్టినా, నిందించినా, దూషించినా, నువ్వు చెయ్యని తప్పు నీ మీద మోపి నిన్ను అన్నిట్లో ఇరికించినా సరే, అట చేశాడు ఇట చేశాడు అనకూడదు. అన్నీ భరించు, ప్రభుకు అప్పచెప్పు, నీ పని నువ్వు చేసుకో. అప్పుడు మాత్రమే పునరుద్ధానం ఉంటుంది. పునరుద్ధానం ప్రపంచంలో డబ్బులు పెట్టి ఎవడు కొనలేడు. పునరుద్ధానాన్ని ప్రపంచంలో ఉన్న ధనవంతా పెట్టి తెచ్చిన ఒక్కళ్ళు కూడా చచ్చిపోయిన మనిషిని తిరిగి చనిపోని మనిషిగా బ్రతికించలేడు. చనిపోయిన మనిషిని వైద్యం చేసి ఒకవేళ బతికించవచ్చు టెంపరీగా, భవిష్యత్తులో ఆ టెక్నాలజీ రావచ్చు. కానీ ఇక చావు లేని మనిషిగా, ఈ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లేని మనిషిగా ఎవడు బతికించలేడు. ఇది ప్రభువు మాత్రమే తండ్రి సహాయంతో చేయగలడు. ప్రభుని తండ్రి లేపాడు, అందరినీ లేపే అధికారం ప్రభుకి ఇచ్చాడు. అధికారాన్ని కలిగి ఉన్న ప్రభువుని మనం ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఆయన చెప్పింది ఖచ్చితంగా పాటిస్తూ ఉంటేనే మృతుల పునరుద్ధానం మనకు కలిగింది. ఆ పునరుద్ధానంలో పాలిభాగస్తులు కాకుండా నువ్వు ఎన్ని పునరుద్ధాన పండగలు చేసుకున్నా సరే, ఎన్ని ఈస్టర్ పండగలు చేసుకున్నా సరే ఎలాంటి ఫలితం ఉండదు. కావాలా పునరుద్ధానం? అయితే క్రీస్తు శ్రమల్లో పాలివారు అవుదాం. పునరుద్ధానం బలమేంటో మనకి తెలియాలి. తెలిస్తేనే దాని యొక్క గొప్పతనం అర్థమైతేనే దానికోసం ఎంతైనా త్యాగం చేయాలనిపించింది. ఇప్పుడు చచ్చిపోతే బతికే, నువ్వు చావు అంచుదాకా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ₹1,00,00,000 ఖర్చు అయిద్దంటే నీ స్థాయికి మించైనా ₹1,00,00,000 పోగు చేసుకొని బతకాలనుకుంటావే టెంపరీ కోసం. కోట్లు పెట్టిన శవంగా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చావు నుండి తప్పించి ఇంకెప్పుడూ చావు లేని బతుకును మనకిచ్చి పరలోకంలో తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు తండ్రి కుడి పార్శ్వన. అంత అదృష్టాన్ని దేవుడు మనకి ఇస్తే, ప్రభువు ద్వారా ఇస్తే, ప్రభువు నడిచిన బాటలో నడవటానికి ఏంటి చెప్పండి? ప్రపంచ క్రైస్తవ్యం ఈ పునరుద్ధాన బలాన్నే ఎరగాలి.
దానికోసం శ్రమలు అనుభవించాలి. కానీ ఈరోజు అలాంటి బతుకుతున్న వారు చాలా అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి బ్రతుకు నీది నాది కావాలని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ దాన్నే కోరుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.